ఏమండి ఇక్కడ నేను ఏం రాసాను చెప్పండి. డ్రా ఏ స్క్వేర్ విత్ 3 lines. సో మీరు ఇప్పుడు స్క్వేర్ 3 lines తో ఎలా వేస్తారో నేను చూస్తాను. స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే. 3 lines తోటి ఇలా ఐడియా వచ్చింది. 1 2 3 lines అయిపోయింది. ఎలా స్క్వేర్ వచ్చింది చూపి. 1 2 3 ఇదే స్క్వేర్, దీన్ని కలిపితే స్క్వేర్ అవుతుంది. అవునా? అబ్బా చాలా ఉంది మీకు. సరే నేను చెప్తా చూడండి. ఇక్కడ ఏముంది చెప్పండి. డ్రా ఏ స్క్వేర్ అని ఉంది. సో మనం ఫస్ట్ స్క్వేర్ వేసేసుకుంటున్నాము. తర్వాత ఏముంది విత్ 3 lines అని ఉంది. 1 2 3 సింపుల్ సింపుల్. ఏమండి మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఇందులో ఎన్ని ఎయిట్స్ ఉన్నాయో మీరు చెప్పాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. అంతేనా? 5 8 ఉన్నాయి. అంతేనా? అంతే. ఇంకేమైనా ఉంటే నువ్వు చెప్పు. ఇదైతే కరెక్ట్. నేను చెప్తా చూడండి ఎన్ని ఉన్నాయో. చూపించాలా అండి? చూపించు. ఏదో 1 2 3 4 5 6 7 8 9. 9 is the answer. సూపర్. ఏమండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా నేను. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వారానికి 2 సార్లు వస్తుంది, నెలల్లో 11 సార్లు వస్తుంది. అదేంటి? సంవత్సరానికి 1 అంటూ, వారానికి 2 అంటూ, నెలలో 11 అంటూ, పండుగలు తిథులు కాదు. నాకు తెలిసి మాత్రం ఇంగ్లీష్ అక్షరము ఈ వస్తుంది. ఈ అంటే ఇయర్లీ వన్స్, ఒక్కసారి వస్తుంది. 1050. వారంకు 2 సార్లు వస్తుంది, వీక్ డేస్. నెలలో 11 సార్లు వస్తుంది. అంటే ఆన్సర్ దీన్ని బట్టి ప్రకారం ఏంటంటే ఇంగ్లీష్ అక్షరం ఈ. వావ్, రైట్ ఆన్సర్. ఏమండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను కూడా ఒకటి ఇస్తున్నాను చూడండి. గెస్ ద నెక్స్ట్ 3 letters ఇన్ ద సిరీస్. ఇక్కడ ఏ లెటర్స్ వస్తాయో మీరు చెప్పాలి. చెప్పండి. జీ తర్వాత టీ వచ్చింది, ఎన్ తర్వాత టీ వచ్చింది, ఎల్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ కూడా టీ ఉంటుంది. టీ తర్వాత హెచ్, తర్వాత జిటి హెచ్ 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 ఎం వస్తుంది. దిస్ ఈస్ ద 3 letters. రాంగ్ ఆన్సర్ అండి. నేను కరెక్ట్ చెప్తా చూడండి. ఎట్లా? ఏమండి నేను అడిగింది సరిగా వినరండి మీరు. నేను ఏం చెప్పా? గెస్ ద నెక్స్ట్ 3 letters ఇన్ ద సిరీస్ అని చెప్పా. జి అంటే గెస్, టి అంటే ద, ఎన్ అంటే నెక్స్ట్, టి అంటే 3, ఎల్ అంటే లెటర్స్ ఇన్ ద సిరీస్ అని అడిగా నేను. ఇన్ ద సిరీస్. సో ఆన్సర్ ఏంటంటే ITS is the answer. ITS is the answer. అర్థమైందా? సూపర్. చూసారా? ఇంత ఈజీ కూడా. సూపర్.